హాయ్ ఫ్రెండ్స్, కూలర్లో ఇంకా ఎండలు వచ్చేసినాయి కదండి. ఇది కూలర్ తీసి బయట పెట్టాను. దీనికి చూడండి ఎంత డస్ట్ పట్టిందో. ఈ డస్ట్ అంతా నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను. చూడండి ఎట్లా వస్తుందో. ఇంత వస్తుందండి. అప్పుడు పట్టేసింది మనం అలాగే పెట్టేసాం కదా, ఇది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఇది క్లీన్ చేస్తాను, చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఉంది కదండి. మనము పాత బ్రష్ ఒకటి తీసుకొని ఆ డస్ట్ అంతా చూడండి ఎంత వచ్చిందో. ఈ విధంగా తీస్తూ ఉంటే మనకి గడ్డి ఉంది కదా, ఇది అట్ట అండి. అట్ట గడ్డి కాదు, ఇది అట్ట. ఇది చూడండి ఎంత వచ్చిందో. ఇదిగోండి, ఇట్లా క్లీన్ చేసుకుంటుంటే మనకి శుభ్రంగా మనకి ఈ అట్ట తడిసేదాన్న మనకి క్లీన్గా బాగా గడ్డి అంతా అట్ట తడుసుద్ది. ఇదంతా మనకి చల్లటి గాలి వస్తుంది కూడా. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇదంతా అట్లాగే ఉంది. ఇది కనిపిస్తుందా? ఇదంతా డస్ట్ అంతా లాక్కుందండి. మరి ఎంతెందుకుందో ఏమో తెలియట్లేదు. చూడండి, ఇదంతా నేను క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఆ బ్రష్ తోటి లాగుతుంటే ఈ అట్ట కాదండి, ఇరిగిపోతుంది. నాని ఉంది కదా, అట్లా ఈ అట్ట ఇరిగిపోతుంది. గడ్డ అయితే ఏమన్నా ఉంటుందేమో అని. చూడండి ఎంతంత వస్తుందో లాగుతుంటే. ఇదిగోండి ఎంత డస్ట్ ఉంది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. అదంతా మనం క్లీన్ చేసుకోకపోతే దాని లోపలికి వెళ్ళేదాన్ని మనకి ఆ గడ్డి తడవదు. తర్వాత వచ్చేసి మనకు చల్లటి గాలి కూడా రాదండి. కొంచెం పర్వాలేదండి. ఆ పైన వచ్చేసింది. బ్రష్ తోటి లాగుతుంటే అది ఇరుగుతుంది. నేను అందుకని చేయి పెట్టి లాగేసాను, ఏలు పెట్టి వచ్చిన వరకు. ఈ ట్రిప్ కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అని మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి ఎంత వచ్చిందో దుమ్ము.